హలో గైస్, వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు. ఈరోజు నేను మీకు చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే ఒక రెసిపీని చూపించబోతున్నాను. అదే క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో దానికోసం నేను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, తాలింపు దినుసులు, వెల్లుల్లి అండ్ క్యాబేజ్ తీసుకున్నాను, హాఫ్ క్యాబేజ్. అండ్ దానికి సరిపడా పావు కప్పు పెసరపప్పు అండ్ సరిపడా కారం పొడి తీసుకున్నాను. సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టి ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనం క్యాబేజ్ని బాయిల్ చేసుకోవాలి. దానికి సరిపడా వాటర్ పోసి ఇలా ఒక 5 to 10 minutes స్టీమ్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. సో నెక్స్ట్ కర్రీ కోసం పాన్ పెట్టుకొని దాంట్లో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. అలా దాన్ని వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఒక 5 to 6 యాడ్ చేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఒక 2-3 minutesకి అది మంచిగా ఫ్రై అవుతుంది. దెన్ తాలింపు దినుసులు కూడా వేసుకున్నాను. అది కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఒక 1 to 2 secondsలో మంచిగా ఫ్రై అవుతుంది. దాని తర్వాత పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కప్ క్యాబేజ్కి. సో అది వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకున్నాను. ఇది మంచి గోల్డెన్ షేడ్ బ్రౌన్లోకి రావాలి. దీనికి నేను ఇలా రావడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇలా సాల్ట్ వేసుకుని మూత పెట్టినట్లయితే త్వరగా గోల్డెన్ షేడ్కి వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇట్లా గోల్డెన్ షేడ్కి వచ్చింది. సో ఇలా వచ్చేసిన దాంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసుకోవాలి. సో ఇక్కడ నేను క్యాబేజ్ని యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా ఉడికిపోయింది. సో దీనికి మనం ఎక్సెస్గా వాటర్ పోయడం అలాంటివి ఏం అవసరం లేదు. దాంట్లో ఉన్న వాటరే మంచిగా దిగి అంతా కూడా ఫ్రై అయిపోతుంది. సో ఇలా నేను అంతా అరేంజ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఒక 1 to 2 seconds మూత పెట్టేయాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. సో దట్ మంచిగా వాటర్ బయటకు వచ్చి మగ్గుతుంది. చూసారు కదా, ఆల్రెడీ వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి ఈ కలర్ వస్తే చాలండి. సో మనం ఆల్రెడీ 5 to 10 minutes నేను ఉడకపెట్టుకున్నాను ఈ పెసరపప్పుని. సో అది కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పెసరపప్పు కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. ఇక్కడ పావు టీస్పూన్ వేసాను నేను, సరిపోతుంది అది. పసుపు కూడా వేసుకొని మంచిగా అంతా స్టిర్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక 2-3 minutesకే మంచిగా మనకి మగ్గిపోతుంది. పెసరపప్పు కూడా ఫ్రై అయిపోతుంది. సో దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను నేను మళ్ళీ. ఇందాక ఆనియన్స్కి కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత సాల్ట్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా ఒక 2 minutes తర్వాత నేను ఆల్రెడీ కారపొడి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది ఎలా అంటే ఒక 4 వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, ఎండు కొబ్బరి అండ్ వేరుశనగ పప్పు వేసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. అదే పౌడర్ని నేను ఇక్కడ వేస్తున్నాను. ఇందులో ఉన్న మనకి ఎండుమిర్చి కారమే మనకి సరిపోతుందండి. ఎక్స్ట్రాగా స్పైసెస్గా ఏం యాడ్ చేయక్కర్లేదు. ఇలా మసాలా వేసుకున్న తర్వాత మంచిగా స్టిర్ చేసుకోవాలి. దెన్ లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ సింపుల్గా అయిపోయి హై రిచ్ పొటాషియం ఉన్న క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోతుంది. సో మనకి ఫైనల్గా ఇలా రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే kindly share, subscribe and let your comments in the comment section below.